హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరూ తెలుసు ఓలా రోస్టార్ బైక్ సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓలా వాళ్ళు ఓలా రోస్టార్ ఎక్స్ రిలేటెడ్గా అప్డేట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో టోటల్గా 2 మోడల్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. ఇంతకుముందు 2024 ఆగస్ట్ 15 ఏం చేశారంటే రోస్టార్ ఎక్స్ మాత్రమే చెప్పారు. దాంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి: 2.5, 3.5, 4.5 కిలోమీటర్ బ్యాటరీ సంబంధించి. ఈరోజు కొత్తగా ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో కూడా 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ బ్యాటరీ ప్యాక్ ఎంత, రేంజ్ ఎంత, ప్రైస్ కూడా ఎంత, ప్రైస్ కూడా రీజనబుల్ తీసుకొచ్చారనమాట. సో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా సరే 2024 ఆగస్ట్ 15 జరిగిన లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు కదా బైక్ సంబంధించి. టోటల్గా 3 మోడల్స్: రోడ్స్టార్ ఎక్స్, రోడ్స్టార్ ప్రో. దీంట్లో వచ్చేసి టోటల్గా 8 వేరియంట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి రిలేటెడ్గా అన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక వీడియో అయితే చేశాను, అది కూడా చూడండి, మన ఛానల్లో ఉంది. ఈరోజు వీడియో మాత్రం రోడ్స్టార్ ఎక్స్, అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్తో పాటు కొత్త వేరియంట్ ఏదైతే వచ్చిందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్లో ప్రైస్ చెప్తాను, ప్రైస్ కూడా ఓకేనా కాదో చెప్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే లెట్స్ గో. ఓలా రోడ్స్టార్ యొక్క డిజైన్ చూస్తే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ ఇమేజ్ చూడండి. సో ఏరోడైనమిక్ విధంగా చేశారని చెప్తున్నారు. అదేవిధంగా డ్రైవింగ్ పొజిషన్ విషయానికి వస్తే కూడా కంఫర్ట్ పరంగా కానీ ఏదైనా చాలా బాగుంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే, ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ మీద జెన్3 ప్లాట్ఫామ్, అదే జెన్3 ప్లాట్ఫామ్ మీదనే ఓలా రోస్టార్ ఎక్స్ యొక్క బైక్స్ అయితే రాబోతుందని చెప్తున్నారు అనమాట. దాంట్లో ఏంటి అంటే బెనిఫిట్, ఇంతకుముందుతో పోలిస్తే అంటే ఇంతకుముందు ఎక్కువ కేబుల్స్ ఉండేటివి, ఆ తర్వాత వెయిట్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు జెన్1లో కానీ జెన్2లో కానీ, ఇప్పుడు జెన్3లో పోల్చుకుంటే ఆ జెన్3లో వచ్చేసి ఎక్కువగా కేబుల్స్ని ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసి అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్కి కంట్రోల్ యూనిట్కి డైరెక్ట్గా కనెక్షన్ పెట్టేసి దాన్ని మోటార్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ మోటార్ కంట్రోల్ యూనిట్ని కూడా డైరెక్ట్ బ్యాటరీకే కనెక్షన్ ఇస్తారనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే వైరింగ్ అనేది చాలా తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇది జెన్3 రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నాకు మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో కూడా చేస్తే చూడండి. దాంట్లో ఫ్యూచర్లో రాబోయే ఓలా రోస్టర్ బైక్స్ అన్నిటికి కూడా మూవ్ OS 5 అయితే వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ అవుదాం. అదేంటంటే బైక్ మోడల్స్, వేరియంట్స్ ఎన్ని వచ్చాయనేసి. టోటల్ వీళ్ళు వచ్చేసి ఈ లాంచ్ ఈవెంట్లో ఫిబ్రవరి 5, 2020 జరిగిన లాంచ్ ఈవెంట్లో రోడ్స్టార్ ఎక్స్ ఒక మోడలు, అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ అనేది లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు, ఇప్పుడు కొత్తగానే అయితే అనౌన్స్ చేశారు. రోడ్స్టార్ ఎక్స్లో వచ్చేసి ఇది బేస్ వేరియంట్. దీంట్లో టోటల్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయి, 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి: 2.5 కిలోమీటర్, 3.5 కిలోమీటర్, 4.5 కిలోమీటర్. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో కూడా జనరల్ ఒక వేరియంట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఇంతకుముందు మోడల్స్లో ఓన్లీ ఒక వేరియంట్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటే అనుకున్నాను, బట్ సర్ప్రైజింగ్లీ టోటల్గా 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5 కిలోమీటర్, ఇది అందరూ అనుకునేదే. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్ అనమాట. అంటే దగ్గర 4.5 డబల్ వేసుకుని 9.1 అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా రేంజ్ పరంగా కూడా చాలా అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇలాంటి క్లైమ్ చేసి కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు, అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే, రోస్టార్ ఎక్స్ కానీ ఎక్స్ ప్లస్ కానీ అన్నిటికీ కామన్గా సేమ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. బిల్ట్ క్వాలిటీ కూడా సేమ్ బిల్ట్ క్వాలిటీ అయితే రాబోతుంది. అదేవిధంగా వీల్స్ విషయానికి వస్తే, ఇంతకుముందు లాంచ్ ఈవెంట్లో ఏం చెప్పారంటే 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే చెప్పారనమాట. మోస్ట్లీ అదే రాబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా రేంజెస్ విషయానికి వస్తే, వీళ్ళు ఐడీసీ వచ్చేసి చాలా చెప్తారు, కానీ రియాలిటీ విషయానికి వస్తే అంత రాదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు అయితే చెప్తాను. 2.5 కిలోమీటర్ యొక్క అప్రాక్సిమేట్ రేంజ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 60 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 3.5 యొక్క రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్ రేంజ్ 100 నుంచి 105 కిలోమీటర్లు. 4.5 యొక్క రేంజ్ వచ్చేసి 130 నుంచి 135 కిలోమీటర్ దాకా వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది కూడా 50 కిలోమీటర్స్ పర్ అవర్లో డ్రైవ్ చేస్తే, స్పీడ్ రఫ్ అండ్ టఫ్ కొడితే ఈ రేంజ్ అయితే ఎవరికి రాదు, ఏ కంపెనీ కూడా ఇవ్వలేదన్నమాట. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ యొక్క రేంజెస్ విషయానికి వస్తే, ఇక్కడ ఐడీసీ రేంజ్ వచ్చేసి 4.5కి 252 కిలోమీటర్స్ అయితే చెప్పారు. రియాలిటీకి వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు 140, 135, 130 ఈ మధ్యలో అయితే వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతకుమించి అయితే రాదు. 9.1 కిలోమీటర్ యొక్క ఐడీసీ రేంజ్ అయితే వీళ్ళు చాలా కార్లకు వచ్చేంత అయితే క్లైమ్ చేశారనమాట. 501 కిలోమీటర్ అయితే క్లైమ్ చేస్తారు ఐడీసీ రేంజ్. సో రియాలిటీకి వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు హాఫ్ వస్తే గ్రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 200 నుంచి 250 మధ్యలో వస్తే చాలా బెటర్ డీల్ అయితే అవుతుంది. ఎవరైనా సరే లాంగ్ జర్నీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్ అనేది చాలా మంచి ఆప్షన్ అయితే అవ్వబోతుంది ఫ్యూచర్లో, ఇన్కేస్ 250 దాకా రేంజ్ అయితే వస్తే మాత్రం. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ 2.5 కిలోమీటర్కి వచ్చేసి, అంటే వీళ్ళు 750 వాట్ ఛార్జర్ ఇస్తారనమాట. ఈ ఛార్జర్ని యూస్ చేసుకుని 0 to 80% అయితే వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు ఫ్యూచర్లో. 3 hours 20 minutes అయితే 2.5 కిలోమీటర్కి, 3.5 కిలోమీటర్కి వచ్చేసి 4 hours 40 minutes, 4.5 కిలోమీటర్కి వచ్చేసి 6 hours అయితే పడుతుంది 0 to 80%కి. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో కూడా సేమ్ అంతే టైం అయితే పడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంత 6 hours అయితే పడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా 0 to 80%కి. 9.1 కిలోమీటర్కి మాత్రము వీళ్ళు 1 కిలోవాట్ ఛార్జర్ అయితే ఇస్తారని చెప్తున్నారు. అది ఇంక్లూడింగ్ ఎక్స్షోరూమ్ ప్రైజా, ఎక్స్క్లూడింగ్ సపరేట్ మీరు పర్చేజ్ చేయాలైతే నాకు కూడా తెలియదు, వాళ్ళు కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. సో 1 కిలోమీటర్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి మేబీ ఛార్జింగ్ టైం కొంచెం తగ్గుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఎంతనేది మనం గెస్ చేయలేము.
వెబ్సైట్లో వచ్చిన తర్వాత డీటెయిల్గా అయితే అప్డేట్ చేస్తాను. మోటార్ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్లో వచ్చేసి సేమ్ మోటార్ అయితే వాడారనమాట. మిడ్ డ్రైవ్ మోటార్, చైన్ డ్రైవ్ మోటార్ ఇది. అదేవిధంగా రేటింగ్ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్కి వచ్చేసి 7 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఉంది. అండ్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్కి వచ్చేసి 11 కిలోవాట్ పీక్ పవర్ అయితే వెళ్తుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే వీళ్ళు ఓన్లీ టాప్ ఎండ్ మోడల్కి అయితే చెప్పారంట. రోడ్స్టర్ ఎక్స్లో అది వచ్చేసి 4.5 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 118 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు 2.5 కిలోమీటర్ టాప్ స్పీడ్ కూడా 100+ అయితే వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో టాప్ స్పీడ్ విషయానికి వస్తే 125 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. 0 to 40 స్పీడ్ని రోడ్స్టర్ ఎక్స్ వచ్చేసి 3.1 సెకండ్స్లో రీచ్ అవుతుంది. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ వచ్చేసి 2.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లోనూ 4.3 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కలర్ డిస్ప్లే. అదేవిధంగా రెండు మోడల్స్కి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే దీంట్లో ఛార్జర్ పెట్టుకునేకి మాత్రమే బూట్ స్పేస్ అయితే ఇవ్వబోతున్నారు. ఎక్స్ట్రా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సీట్ లెంత్ విషయానికి వస్తే రెండింటికి సేమ్ సీట్ లెంత్ ఉంటుంది. నాకు తెలిసినంతకు కంఫర్టబుల్గానే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అప్పుడు చెక్ చేసినప్పుడు ప్రోటోటైప్ కాబట్టి కొంచెం సీట్ అయితే హార్డ్గా అనిపించింది. ఇప్పుడు నాకు తెలిసినంతకు మేజర్గా కొంచెం కుషనింగ్ యాడ్ చేసి ఇస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దీనికి నెక్స్ట్ వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ కూడా హైట్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్లో వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఈ ఎక్స్ప్రెస్ సిరీస్కి ఏదైతే ఉందో దాంట్లో మాత్రం నాకు తెలిసినంత వరకు బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారంట. అదేవిధంగా సింగిల్ ఛానల్ ABS కూడా రాబోతుందని చెప్తున్నారు. సస్పెన్షన్ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్లో వచ్చేసి ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే వస్తుంది. కలర్స్ విషయానికి వస్తే రెండు మోడల్స్కి ఎక్స్ కానీ ఎక్స్ ప్లస్ కానీ కామన్గా 5 కలర్స్ అయితే రాబోతున్నాయి. స్క్రీన్ మీద కూడా ఇమేజ్ చూడండి. హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్ ఇండికేటర్స్ విషయానికి వస్తే కూడా ఇవి మొత్తం కూడా ఎల్ఈడీనే రాబోతున్నాయి చెప్తున్నారు. ఇప్పటిదాకా నాకు అందుబాటులో అవైలబుల్ ఉన్న డీటెయిల్స్ అని మీకు చెప్పాను. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్లో టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి కదా, 2.5, 3.5, 4.5. 2.5 యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 75,000. 3.5 యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 85,000. 4.5 యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 95,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ కావాలి అనుకుంటే దీనికి దగ్గర మీరు 10,000 నుంచి 11,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి. ఇది రోడ్స్టర్ ఎక్స్ యొక్క ప్రైజెస్. ఇది వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ అన్నా కదా, ఫ్యూచర్లో ఇంట్రడక్టరీ ప్రైస్ అయిపోయిన తర్వాత 3 మోడల్స్కి కామన్గా 15,000 ఎక్స్ట్రా అయితే రాబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 4.5 యొక్క ప్రైస్ వచ్చేసి 1,05,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. అదేవిధంగా 9.1 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,55,000. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 4.5 కిలోమీటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఒక 12,000 దాకా అయితే ఎక్స్ట్రా వేసుకోండి. 9.1కి మాత్రము దగ్గర ఒక 10,000 దాకా అయితే ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఇన్సూరెన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బుకింగ్స్ విషయానికి వస్తే బుకింగ్స్ అయితే ఈ రోజు నుంచే ఓపెనింగ్ చేసుకోవచ్చు, అంటే బుక్ చేసుకోవచ్చు. డెలివరీ విషయానికి వస్తే రోడ్స్టర్ ఎక్స్లో 3 మోడల్స్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో 4.5 కిలోమీటర్ మోడల్ ఉంది కదా, అవి అయితే మార్చ్ మిడ్లోనే స్టార్ట్ చేస్తారంటే డెలివరీస్. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్ మోడల్ ఏదైతే ఉందో అది మాత్రం ఆఫ్టర్ మే, జూన్ తర్వాతనే వస్తాయని చెప్తారు. ఎందుకంటే 9.1 కిలోమీటర్ మోడల్ యూస్ చేసే సెల్స్ వచ్చేసి ఓలా సెల్స్ యూస్ చేస్తున్నట్టు 4680 సెల్స్ ఉన్నాయి కదా, భారత్ సెల్ అనేది, ఆ సెల్స్ని యూస్ చేస్తారు కాబట్టి ఇంకా కొంచెం అది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, టైం పడుతుంది. సో అది ఒకటి మే, జూన్లో రాబోతాయని చెప్తున్నారు అనమాట. ఇది బుకింగ్ రిలేటెడ్గా. నెక్స్ట్ డెలివరీస్ రిలేటెడ్గా మీ ఎంత డౌట్ రావచ్చు. ఇంకా నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి కదా, రోడ్స్టార్ ప్రో సంబంధించి అవి ఎప్పుడు అప్డేట్స్ అనేసి. మిడ్ వేరియంట్ రోడ్స్టార్ ఉంది కదా, దానికి సంబంధించిన అప్డేట్ మాత్రం నాకు తెలిసినంత వరకు డెలివరీస్ కానీ మోస్ట్లీ దీపావళికి వస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇప్పట్లయితే రాదు. అదేవిధంగా రోడ్స్టార్ ప్రో మాత్రం 2026లోనే వస్తుంది, ఇప్పట్లయితే రాదని చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళు 2024 ఆగస్ట్ 15th జరిగిన లాంచ్ ఈవెంట్లో చెప్పారనమాట ఇది రోడ్స్టార్ ప్రో అనేది 2026లోనే రాబోతుంది, ఇప్పట్లో రాదని. సో నాకు తెలిసినంత వరకు అది మేబీ నెక్స్ట్ ఇయర్కి రాబోతుంది. రోడ్స్టార్ మిడ్ వేరియంట్ మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేబీ డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. రోడ్స్టార్ ఎక్స్లో 3 మోడల్స్లో ఏది కొనాలని మాత్రం డౌట్ వస్తే మాత్రం బ్లైండ్గా 2.5 కిలోమీటర్ మాత్రం దయచేసి స్కిప్ అయితే చేయండి. రేంజ్ అనేది చాలా తక్కువ కాబట్టి డైలీ 5 కిలోమీటర్స్ మ్యాక్సిమం తిరిగే వాళ్ళకైతే సరిపోతుంది, కానీ ఎక్కువ తిరుగుతా అనుకున్న వాళ్ళకి మాత్రం 3.5 లేదా 4.5 దానికైతే వెళ్ళండి. రోడ్స్టార్ ఎక్స్ 4.5 ఉంది, రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో 4.5 ఉంది. దానికి దీనికి దగ్గరగా 10,000 డిఫరెన్స్ మాత్రం ఉంది కదా. ఏది తీసుకుంటే బెటర్ అనుకుంటే మాత్రం ఏది తీసుకున్నా పెద్ద తేడా అయితే రాదు. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఏముంటుందంటే డిస్క్ బ్రేక్ అనమాట. రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్లో వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి, అది మేజర్ డిఫరెన్స్. సింగిల్ ఛానల్ ABS ఎక్స్ ప్లస్లో రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మాకు డిస్క్ బ్రేక్ ప్రాబ్లం లేదనుకుంటే రోడ్స్టార్ ఎక్స్ 4.5కి అయితే వెళ్ళొచ్చు. డిస్క్ బ్రేక్ కంపల్సరీ కావాలనుకుంటే ఎక్స్ ప్లస్కి అయితే రండి. రేంజ్ మాకు ఎక్కువ కావాలి, అదేవిధంగా కొంచెం బడ్జెట్ రిలేటెడ్గా ఉండాలనుకుంటే మాత్రం రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్కి అయితే వెళ్ళండి. ఎందుకు బడ్జెట్ అని చెప్తున్నా అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో 1,55,000 ప్రైస్ సెగ్మెంట్లో 9 కిలోమీటర్ బ్యాటరీ ఇచ్చే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెజెంట్ అయితే లేదు మార్కెట్లో.
అది పక్కా. మీరు అనుకోవచ్చు సో 1,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,70,000 దాకా ఆన్ రోడ్ ప్రైస్కి వెళ్తుంది అనుకోవచ్చు. అదే 1,70,000 ఆన్ రోడ్ ప్రైస్కి మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో కానీ ఎలక్ట్రిక్ బైక్స్ రిలేటెడ్ కానీ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అంత బ్యాటరీని ఆఫర్ చేస్తలేదు, అంత రేంజ్ని ఆఫర్ చేస్తలేదు, అంత పర్ఫార్మెన్స్ కూడా ఇస్తలేదు అనమాట. అందుకే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది బెస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ రోజు జరిగిన లాంచ్ ఈవెంట్లో రోస్టర్ ఎక్స్ బైక్స్ రిలేటెడ్ లాంచ్ ఈవెంట్లో మాత్రం నాకు నచ్చింది మాత్రం రోస్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోమీటర్ మోడలే. మీకు ఏ మోడల్ నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉంటే నేను కూడా డైరెక్ట్ వెళ్ళి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.